మంతని నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ మంతని నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు మంత్రి అయినటువంటి వ్యక్తి అభివృద్ధి గురించి భారతీయ జనతా పార్టీ అడిగితే రోడ్లు చేయమని అడుగుతున్నాం, హాస్పిటల్స్ కట్టివని అడుగుతున్నాం, ఇండస్ట్రీ పెట్టమని అడుగుతున్నాం, అదేవిధంగా ఐటీ కంపెనీ పెట్టమని అడిగితే మీ అనుచర గర్వంతో ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం మమ్మల్ని ఇష్టానురీతితో తిప్పిస్తా ఉన్నావు. గాడిద అని, కుక్క అని, నక్క అని నీ నోటికి వచ్చినట్టు నీ అనుచరులతో తిప్పిస్తా ఉన్నావు. పేడ్ బ్యాచ్ని తయారు చేసుకున్నావు. నీ అనుచర గణం అనేది ఎటువంటి వాళ్ళు అనేది ఈ కాటారం మండల ప్రజలకి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఒకడేమో తల్లికి బోబెట్టినోడు, తల్లిని కొట్టినోడు. ఒకడేమో మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి భూ పంచాయలు చేసి భార్యాభర్తల పంచాయలు చేసి లక్షలాది రూపాయలు దండుకునే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉన్నది. ఇంకొక వ్యక్తి ఏమో కరెంటు తీగల దొంగతనం చేసిన వ్యక్తి. కరెంటు తీగలు దొంగతనం చేసి మరి ఫ్లడ్ డ్యామేజ్ చెక్కులు వస్తే మొత్తం ఊరియాన్ని కాల్చేసి మండలాన్ని కాల్చేసి అదేవిధంగా చినకాళేశం ప్రాజెక్టు కింద భూములన్నీ కోల్పోతే ఆ భూములన్నీ దొంగ పట్టాలు చేసుకొని ఆర్డీఓ ఆఫీస్ వాళ్ళతో కుమ్మక్కై వేలాది రూపాయలు కొల్లగొట్టినటువంటి ఒక వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు భజన పట్ల పెట్టుకొని సమస్యను పక్కదారి పట్టిస్తా ఉన్నావు మంత్రి. మేమేమంటున్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు కనుక పని చేయమని ప్రశ్నిస్తూ ఉన్నాం. మా భారతీయ జనతా పార్టీ తరఫున అనుక్షణం సమస్యలు వేలెత్తి చూపుతాను. నువ్వు వేలెత్తి చూపితే దాన్ని సౌద్భావంతో తీసుకొని సమస్య పరిష్కారం చేస్తామని ఆశిస్తూ ఉన్నాం. నీ ఇంటి నుంచి పోయే రోడ్డు శిథిలావస్థలో ఉంది, డ్యామేజ్ అయింది, పలిగిపోయింది, వక్కలైంది, చెక్కలైంది. ఆ ఊరి బుడియజంగాలే ధర్నా చేసేరు, సిగ్గుతో తల వంచుకోవాలి. అదేవిధంగా ఆదివారంపేట రోడ్డు కూడా అనేకమైన యాక్సిడెంట్లు అయ్యి మంది చనిపోయిండ్రు. ఆ రోడ్లు చేయకుండా చేయమని అడిగితే నీ అనుచరులతోటి, నీ పేడ్ బ్యాచ్ తోటి, నీ రౌడీ షీటాలతోటి మమ్మల్ని తిప్పిస్తా ఉన్నావు. ఇప్పటికైనా నువ్వు చేస్తావా చేయవా? చేస్తే చేస్తాను, చేయకుంటే చేయని చెప్పు. ఇంకోటిగా ఏమడుగుతున్నాం, దన్వాడలో నీ పొలానికి వేసుకున్న రోడ్డును నువ్వు నీ పొలం సగం వరకు కెనాల్ కట్టి దాన్ని బంద్ చేసి మళ్ళీ ఇంకో దిక్కు డైవర్ట్ చేసి అల్లం పోషకదాల నుంచి పంపించినవు. అది ఇప్పటికి కళ్ళకు కనిపిస్తూ ఉన్నది. దాన్ని మభ్యపెట్టి నీకు అధికార బలం ఉందని, అనుచరగణం ఉందని వాస్తవాలను తప్పుదారి పట్టిస్తూ మరి అది లేకుంటే నక్షతో అంటా ఉన్నావు. ఎస్, నక్షతో అది తీసిన తర్వాత మిగిలిన నష్టపోయిన భూములకైతే నష్టపరిహారం ఇప్పించాలి కదా. గా నష్టపరిహారం ఇప్పివంటే మమ్మల్ని ఏదో మేము వాళ్ళని ఏదో పైసలు ఇచ్చి తిండి అనిపిస్తా ఉన్నామని చెప్పి అభూత కల్పన చేస్తా ఉన్నావు. నీ చేతిలో పని చేయమన్నావు. ఇంకొక ముఖ్య విషయం చెప్తా ఉన్నా, నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లు నాకు సంబంధించింది 14 గుంటల భూమి చల్ల మల్లయ్య గారి పట్టా ఉంటే చల్ల లక్ష్మీబాయి కత్తే మా భూమిని నువ్వు అక్రమంగా నీ పేరు మీద పట్టా చేసుకొని మా కుటుంబ సభ్యులకు తెలియకుండా, మాకు సంబంధం లేకుండా, మా ప్రమేయం లేకుండా నువ్వు ఆక్రమించుకున్నావు. దాన్ని ఏం చేస్తా ఉన్నావు, మా కుటుంబంలో చిచ్చు పెట్టి కొంతమందికి ప్రలోభ పెట్టి దాన్ని డైవర్ట్ చేస్తా ఉన్నావు. నాకు డబ్బులు ఇచ్చిన అంటున్నావు. నేనేమంటున్నా, నిజంగానే నువ్వు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చాను అభూత కల్పన అబద్ధాలు చెప్పిస్తున్నావు కదా. ఇప్పటికి నేను నీకు సోషల్ మీడియాలో టెక్స్ట్ మెసేజ్ అదేవిధంగా వాట్సాప్లో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి నీకు మెసేజ్లు పెడతా ఉన్నా. నా భూమి సంగతి ఏంది, నేను నీకు ఎలక్షన్లు పెట్టిన పైసల సంగతి ఏంది, నీ తమ్ముని పెళ్లికి ఇచ్చిన డబ్బుల సంగతి ఏందని నేను పెట్టినా, నీకు లెటర్లు కూడా పంపించిన, నీ సహచర మంత్రి కూడా ఇచ్చిన. నువ్వు స్పందిస్తలేవు. స్పందించకుండా నీ అనుచరగణంతో తప్పుదారి పట్టిస్తా ఉన్నావు. పోనీ నీ ఇంటి పక్కకున్న మారగోని గణపతి అనే వ్యక్తిది 2 గుంటలు ఆక్రమించుకున్నావు. 2 గుంటలు ఆక్రమించుకొని కాంపౌండ్ వాళ్ళు పెడితే అది వాస్తుకు లేక ఇంకా 2 గుంటల ధర వేస్ట్ అవుతా ఉన్నది. 10 రోజుల క్రితం మారగోని గణపతి భార్య వచ్చి నిన్ను అడిగిన మాట వాస్తవం కాదా, మా భూమికి డబ్బులు ఇవ్వమని. అంటే భూమి ఎక్కడ నువ్వు దబాయించినావు. దబాయిస్తే అక్కడ నీ అనుచరులు చెప్పిండ్రు, ఏ సార్ కరెక్టే భూమి మనం తీసుకున్నాం.
అప్పుడేమన్నారు, నేనప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, మనం కలిసే ఉన్నప్పుడు అక్కడ ఇల్లున్నారు, నీకు సారు, నీ కొడుకులు, నువ్వు కూడా ఏమన్నా వాళ్ళకి ఏమైనా సహాయం చేద్దామా అన్నావు, వాళ్ళ పిల్లలకి ఏమైనా సహాయం చేద్దామంటే సరే అన్నావు. వాళ్ళు ఇప్పటికి చదువుకున్నారు, వాళ్ళకి ఎలాంటి సహాయం చేయలే, మాకు సహాయం చేస్తారు, మా డబ్బులు మాకు ఇవ్వని అడిగిన తర్వాత నువ్వేమన్నా బుకాయించినావు, ఎక్కడ రాని ఇన్ని రోజులు ఏం చేసినావని. అంటే మా పిల్లలకి ఏమన్నా ఉద్యోగం పెట్టిస్తావని చెప్పి చూసినావు, నువ్వు వేయలే కనుక మా డబ్బులు మాకు ఇవ్వంటే నీ అనుచరులతో చెప్పి చూడండి అయ్యా అని. ఇది వాస్తవం కాదా? మారగోని గణపతి ఆయన భూమిని ఆక్రమించుకొని నువ్వు ఇల్లు కట్టుకున్నది నిజం. మరి ఇల్లు కట్టుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? 2016లో నువ్వు ఇల్లు కడితే ఇప్పటి వరకు వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా నీ అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు పాపం ఆశాజీవులు, ఏదో ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి, మాకు ఏదో మంత్రి కదా మా పిల్లలకి ఏదో ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇటువంటి వాటిని కూడా అభూత కల్పనలు అది చేస్తా ఉన్నావు. ఇప్పుడు అక్కడికి పోతే తెలియదా? నీ అనుచరులకు తెలియకుండా వాళ్ళతోటి రకరకాలుగా మమ్మల్ని తిట్టిపిస్తా ఉన్నావు. తిట్టినా మంచిదే, కానీ నువ్వు అభివృద్ధి చేయి అని మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకొక విషయానికి వస్తే మమ్మల్ని రకరకాలు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చిన రీతిలో తిట్టిపిస్తా ఉన్నావు. తిట్టిపించినా మాకేం ఇబ్బంది లేదు, ప్రజల కోసం మేము తిట్లు పడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, దొంగ అన్నట్టు, అంటే మీరు అవినీతి చేస్తే అవినీతి కాదు. ఆనాడు ఇసుక నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను బంద్ చేపిస్తా, తాత ముత్తాతలు ఆస్తాను, ఇప్పుడు ఇసుక నడుస్తున్నది. అందులో నీ పార్టీకి సంబంధించిన నీ తమ్మునికి సంబంధించి వాటా ఉన్నది, దాని గురించి మాట్లాడతలేవు, అది బంద్ చేపిస్తలేవు, అది అవినీతి కాదు, నీకు కనిపిస్తలేదు. ఇన్ని భూములు, ఇంతమంది భూములు ధన్వాడలో ఇప్పటికీ నేను గతంలో కూడా నేను చెప్పిన, ఆకుదారులకు 84లో కొన్న భూమికి పైసలు తీసుకొని ఇప్పటికి పట్టా చేస్తలేవు. అదేవిధంగా తులసిగారి సమ్మయ్య కొడుకు తులసిగారి తిరుపతికి ఇప్పటికీ 91లో ఉంటే పట్టా చేస్తలేవు. సాంబయ్య పంతులు భూమి ఆక్రమించుకున్నావు. ఇన్ని చేసి నువ్వు ఇన్ని భూములు ఆక్రమించుకొని భూబకాసురుడు అయితే ఎదురోళ్లను భూబకాసురుడని చిత్రీకరిస్తున్నావు. ఎస్, నేను ఒకటి అంటా ఉన్నా, పంకెన పలిమలకు సంబంధించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నేనేమంటా ఉన్నా, పంకెన పలిమల్లో నాకు 300 ఎకరాలు ఉందని, లేకుంటే నాకు 100 ఎకరాలు ఉంది అన్నావు. నువ్వు ఒక మంత్రివి కదా, అధికారం నీ చేతిలో ఉంది కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు ఒక 100 ఎకరాలు చూపెట్టు. 100 ఎకరాలు అంటున్నావు, 1000 ఎకరాలు అంటున్నావు కదా, ఒక 100 ఎకరాలు నువ్వు ఎక్కడ సంతకం పెట్టాడు అక్కడ సంతకం పెడతా. నా పేరు మీద ఎంత ఉందో నా ఆధార్ కార్డు పెడితే తెలుస్తుంది. ఈ రోజుల్లో బినామీలను పెట్టుకునే వ్యవస్థ ఉందా? సొంత తమ్ముడే ఆయన పేరు పట్టా చేస్తే నాదంటాడు. అటువంటిది బినామీలను పెట్టుకోవడానికి నువ్వు సిబిసిఐడి ఎంక్వైరీ చేయి, లేకుంటే ఏసీపీతో ఎంక్వైరీ చేయించు, అధికారం ఉంది కదా. గతంలో నువ్వు పంకెన పలివెలకు పోయి ఒక కలెక్టర్ని తీసుకొని పోయి నువ్వు మీటింగ్ పెట్టించి జేసీని తీసుకొని పోయి వీళ్ళకి పట్టాలు చేయాలని చెప్పి నువ్వు చెప్పినవు. వాళ్ళు ఏమన్నారు, లీగల్గా ఉంటే చేస్తాన్నారు. మరి ఎందుకు చేయించలే అంటే, వాళ్ళ పేరు మీద పంకెన పలివెల భూముల మీద 2 సార్లు ఓట్లు వేయించుకున్నావు నువ్వు. మరి వాళ్ళకి పట్టాలు చేయించలే. నేనేమన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పిన, ఇది పట్టా భూములు కొనుక్కున్నారు. అది కొనుక్కున్నది కూడా ఎవరు? వనమ రామచంద్రరావు సర్పంచ్ నీ పార్టీ, చొప్పరి సదానందం ఎక్స్ జెడ్పీటీసీ, రొడ్డ బాబు మాజీ సర్పంచ్, పులి రాజేశం, ముడుసు ఓదెలు, బండారి సదానందం, తాటి గోపాల్, ముప్పిడి రవీందర్, పున్నం అనిత వైఫ్ ఆఫ్ మధుకర్ రెడ్డి, శారద వైఫ్ ఆఫ్ సంపత్ రెడ్డి, బాల స్వామి గౌడ్, దుప్పటి సామ్యల్, అంటే దాదాపుగా 12 మంది నీ అనుచరులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు భూములు కొనుక్కొని వాళ్ళు పట్టాలు చేయించుకుంటే అప్పుడు ఎటువైంది? మనం ఎందుకు వాళ్ళను మందలిస్తలేవు, లేకుంటే వాళ్లకు న్యాయం చేస్తలేవు, లేకుంటే పేదలకు భూములు ఇప్పిస్తలేవు? వాళ్ళు పట్టా భూములు కొనుక్కున్న నేనేమన్నా, పట్టా భూములు ఎవరి తరం కాదు క్యాన్సిల్ చేయడం, వాళ్ళకు న్యాయం చేయాలంటే ఒక మార్గం ఉంది. నీ అనుచరులే అందరు ఉన్నారు, వీళ్ళందరూ కొనుక్కున్నారు కనుక పలిమలకు సంబంధించి ఈ భూములను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కానీ, లేకుంటే స్పెషల్ నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియా కింద కానీ వాళ్లకు భూములు మీరు ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పించి పట్టాదారులకు అటు వాళ్ళకు న్యాయం చేయండి. ఒక్కొక్క కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తే వాళ్ళ కుటుంబం జీవనం గడుస్తుందని చెప్పి నేను చెప్తే నువ్వు పెడచెవిన పెట్టి వాళ్ళకి ఎప్పుడొచ్చినా నేను భూములు ఇప్పిస్తా అంటాను. మరి భూములని అమ్ముకున్నారు. ఇప్పటికి 104 ఎకరాలు పలిమల శివారులో నీ అనుచరులు అందరూ అమ్ముకున్నారు. ఎవరికి? డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి. రిజిస్ట్రేషన్ అయింది, 1 ఇయర్ అయింది.
అయిన తర్వాత నీ తమ్మునికి భాగస్వామ్యం ఉందని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆరోపణ చేసినారు. ఆరోపణ చేస్తే ఎంఆర్ఓ సస్పెండ్ చేయించినవు. వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పిస్తాను. ఎందుకు ఇప్పిస్తావు మంత్రి గారు? ఈ 104 ఎకరాలను రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళకి పట్టాలైతే డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ క్యాన్సిల్ చేసి ఎవరైతే దున్నుకుంటారో వాళ్ళకి ఎందుకు ఇప్పిస్తలేవు? ఇంకొక విషయం చెప్తా ఉన్నా, నాకు కేవలం పంకెన శివారులో సర్వే నెంబర్ 98 నా కొడుకు పేరు పైన 19 ఎకరాల 32 గుంటలు పట్టా భూమి కొనుక్కున్నారు. ఎవరి దగ్గర? అమినా బేగం అనే ముస్లిం పట్టదారు దగ్గర కొనుక్కున్న రిజిస్టర్ పట్టా ద్వారా కొనుక్కొని ఇది చేస్తే అప్పుడున్న నక్సలైట్ల ప్రభావంతో వాళ్ళు అక్కడ ఇల్లీగల్ కొంతమంది ఎంక్రోచ్ చేసుకున్నారు. ఎంక్రోచ్ అయిన తర్వాత నిన్ను నమ్మిండ్రు. కొంతకాలం నక్సలైట్లు నమ్మిండ్రు, మోసపోయినరు పట్టాలు చేస్తారని. ఆ తర్వాత నిన్ను నమ్మిండ్రు, 20 సంవత్సరాలు నువ్వు మోసం చేసినావు. ఆ తర్వాత పుట్టమధు నమ్మిండ్రు, ఆయన కూడా పట్టాలు చేపిస్తా అన్నాడు, చేయించలేదని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పిండ్రు. నేను బోడాయిగూడెం పోయినా. బోడాయిగూడెం పోతే 4 సార్లు బోడాయిగూడెం పోయినా. పోయి సర్వే కూడా చేయించిన, ఈ సర్వే నెంబర్ 98. ఆ బోడాయిగూడెం పోలే ఈ విషయాలు చెప్పిండ్రు. మమ్మల్ని వీళ్ళందరూ మోసం చేసిండ్రు, ఏదన్నా మీరు పరిష్కారం చూపండి అని చెప్పంటే నేను బోడాయిగూడెం పోతే ఆ బోడాయిగూడెంలో ఆ ఊరు పెద్ద మనుషులందరూ నాకు కలవడం జరిగింది. ఎవరు? పెద్ది పోషం, పెద్ది రాజు, కావేడి కృష్ణయ్య, మధునయ్య, అక్కడికి సంబంధించి దాదాపుగా 14-15 మంది కలిసిర్రు. ఆ ఊర్లో నాకు భోజనం పెట్టిర్రు. ఎవరింటికాడ? పెద్ది పోషం ఇంటికాడ నాకు వంట చేసి భోజనం పెడితే నాతో పాటు ఒక 15 మంది సర్వేరు కూడా భోజనం చేసిండు. మరి ఇంత జరిగితే నన్నేదో పంకెన పలిమెల్లో నన్నేదో బెదిరిస్తే, నన్నేదో తిడితే నేను తప్పించుకొని పోయి హైదరాబాద్లో ఉన్నా అని అబద్ధాలు చెప్పిస్తా ఉన్నావు. వీళ్ళంతా నీ అనుచరులు కాదా? పంకెన గ్రామ శివార్లో మాత్రమే నాకు 19 ఎకరాల 32 గుంటలు ఉన్నది. అంతకంటే 1 ఎకరం ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే మంత్రి గారు నేను చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు చేతనైతే నువ్వు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించు. నీ ఆర్డీఓ తోటి కలెక్టర్ తోటి ఎంక్వైరీ చేయించి ఇంకెక్కడ నాకు 1 ఎకరం ఉన్నా నా బినామీలకున్నా నేను నీకు బేషరతుగా సంతకం పెడతా, ప్రజలకు వంచి పెడతా. వట్టిగా అభూత కల్పనలు చేయించకు. ఎందుకంటే నీ తప్పును కప్పించుకోవడానికి నీకు అధికారం ఘనం ఉందని, నీకు అనుచర ఘనం ఉందని, అధికార బలం ఉందని వాళ్ళందరితో చేస్తా ఉన్నావు. మొన్నటికి మొన్న కలెక్టర్ తోటి చెప్పినవు. మరి ఎందుకు చేపిస్తలేవు? కలెక్టర్ గారితో చెప్పించి ఒక పట్టాను, ఇప్పటికీ ఒక మంత్రివి, ఒక చట్టసభలో ఉన్నావు, ఒరిజినల్ పట్టాన్ని క్యాన్సిల్ చేయించే అధికారం కలెక్టర్కో నీకో ఆర్డీఓకో ఉందా? ప్రైవేట్ పట్టాను నువ్వు ఏ రకంగా చేపిస్తావు? అయితే ఎస్సీ కార్పొరేషన్ ఆర్ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కొనిపించి వాళ్ళకి ఇవ్వాలి, లేదా వాళ్ళతోటి కాంప్రమైజ్ అయ్యి వీళ్ళన్నా వాళ్లకు కొంత డబ్బిచ్చి తీసుకోవాలి. మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి ఇప్పటికి 25 సంవత్సరాల నుంచి ఆ ప్రాంత పల్లివెల పంకెన ప్రజలు మోసం చేస్తా ఉన్నావు. మోసం చేసి మరి ఇప్పటి వరకు ఎందుకు పట్ట? నీకు ఇన్ని సంవత్సరాల సమయం సరిపోలేదా? అంటే అప్పుడు మంత్రి ఉన్నావు, ఇప్పుడు మంత్రి ఉన్నావు, మధ్యలో ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, వాళ్ళకి పట్టాలు ఎందుకు చేపిస్తలేవు? మరి 104 ఎకరాలు డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి రిజిస్టర్ నీ అనుచరులు చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఎందుకు క్యాన్సిల్ చేపిస్తలేవు? ఎందుకు వాళ్ళకు పట్టాలు ఇప్పిస్తలేవు? దీనికి సమాధానం చెప్పాలి. నేనేమడిగినా అదే కాకుండా ఇంకొక విషయం అడిగినా, నువ్వే స్వయంగా చెప్పినవు, మా నాన్నగారు స్వచ్ఛందంగా 100 ఎకరాలు సీలింగ్ లో వదిలిపెట్టినరు, పంచిపెట్టినము. 100 ఎకరాలని అప్పుడు చెప్పినావు, మళ్ళీ 99 ఎకరాలు అన్నావు. మేమేం అడుగుతా ఉన్నాం? నువ్వు పంచిపెట్టినావు కదా, నువ్వు సరెండర్ చేసినట్టు మీ నాన్నగారు సరెండర్ చేసిన లిస్టు సర్వే నెంబర్ల వారీగా మాకు ఇవ్వమంటున్నాం, ప్రజలకు తెలియమంటున్నాం. నువ్వు ఎంతమంది బెనిఫిషరీస్కు లాభోక్తులకు నీ భూమి పంచిపెట్టబడ్డదో ఆ భూమి వివరాలు ఇవ్వమంటున్నాం. రికార్డు ఉందా? నువ్వే చెప్పినావు కదా, ఆర్డీఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో, సిసిఎల్ఏలో. నువ్వు మంత్రివి కదా, ఒక్క మాట చెప్తే వచ్చి పడుతుంది కదా, మరి ఎందుకు మోసం చేస్తా ఉన్నావు? ఇదే సర్వే నెంబర్ 75 నీ అనుచరులు అంటా ఉన్నారు, 75 మీ తల్లి పేరుతోటి లేదా? దుద్దిల్ల జయశ్రీ పేరుతోటి. అది గావిడి రైతుతో దున్నుకున్న భూమి కాదా? 64 సర్వే నెంబర్ కంబాలపాడు, 67 సర్వే నెంబర్ కంబాలపాడు లంబడోలు దున్నుకుంటా ఉన్నారు, గౌన్లోలు దున్నుకుంటా ఉన్నారు. ఆ భూమిని మీ తల్లి పేరున పట్టా లేదా? అది రైతు బంధు మీరు తీసుకోవడం లేదా?
ఇది చట్టసభలను మోసం చేసినట్టు కాదా? ఇది ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు కాదా? ఇది చీటింగ్ చేసినట్టు కాదా? దీనికి జవాబు చెప్పని మేము అడిగితే నువ్వు నీ అనుచరులతో ఇష్టారీతే తిట్టిపిస్తావు. నువ్వు మాకు కూడా తిట్లు వస్తాయి. మేము చెప్తా ఉన్నాం, ఈ కాడ నుంచి మేము విమర్శిస్తాం. మేము పార్లమెంటరీ పద్ధతి లోపలనే మిమ్మల్ని ప్రశ్నిస్తాము. అభివృద్ధి పరంగా చేతనైతే చెయ్యి, చేత కాకపోతే చెయ్యకు, అని చెప్పి ప్రకటించు. అంతేకాని ఇంకొకటి చెప్తా ఉన్నాం, నేను కాంగ్రెస్ సోదరులకి పేరున నమస్కారం చేసి తెలియజేస్తా ఉన్నా. మీకు ఒక్క విషయం తెలియాలి, నన్ను ఏదో శ్రీపాదరావు దయాదాక్షిణ్యాలతోటి లేకుంటే శ్రీధర్ బాబు దయాదాక్షిణ్యాలతో పేరు చెప్పుకొని బతికిన ఆ కర్మ నాకు పట్టలేదు. నేను 1987లో లీడర్ను, సర్పంచ్ను. అప్పటి నుండి ఇప్పటి వరకు పాలిటిక్స్ లో ఉన్నా. శ్రీధర్ బాబు అనే వ్యక్తి ఇప్పుడున్న మంత్రి 99లో వచ్చిండు. వాళ్ళు అయ్యే చనిపోతే మేము తీసుకొచ్చినాం. మేము అందరు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరం కలిసి తీసుకొస్తే వచ్చినాం. మేము దయాదాక్షిణ్య ఇక్కడ వాళ్ళు అందరూ పెడితే ఆ భిక్షతోటి బతుకుతున్నటువంటి వ్యక్తి, అది గుర్తుపెట్టుకోవాలి. మరి మొన్న ఏమన్నారు, సింగిల్ విండో చైర్మన్ నేను టిఆర్ఎస్ పోయిన తర్వాత నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండగా నీ ధన్వాడలో నేను 255 ఓట్లకు 205 ఓట్లతో గెలిచిన, 11 మంది డైరెక్టర్లు గెలిపించుకున్నా. ఆనాడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు వెంకోరావు గారి మీద, శ్రీపాదరావు గారి కజిన్ బ్రదర్ మీద నిలబడ్డప్పుడు వెంకోరావు శ్రీపాదరావు ఇద్దరు కలిసి ఇచ్చేస్తే కూడా నేను పోటీగా నిలబడి 48 ఓట్లతో గెలిచిన. నీ దయాదాక్షిణ్యాలు నీ శ్రీపాదరావు నిలబెట్టలే. 2.5 సంవత్సరాలు వ్యతిరేకంగా ఉన్న తర్వాత అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసినాం. అంతేకాని జెడ్పీటీసీ టికెట్ అప్పుడు కూడా నాకు జెడ్పీటీసీ టికెట్ ఇప్పించి నువ్వు మంత్రిగా ఉండి నీ సొంత ఊరి గ్రామ సర్పంచ్ రెబల్గా పెట్టించినావు. ఆ వ్యక్తికి 600 ఓట్లు వచ్చినాయి, నాకు 3150 ఓట్ల మెజార్టీ వచ్చింది. మరి నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ 1 మంత్ లోపల వచ్చింది, నీ కాటారా మండలి మెజార్టీ 220 వచ్చింది. మరి నీ ప్రాబల్యం ఉన్నట్ట, నా ప్రాబల్యం ఉన్నట్ట? ఇప్పటికి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ తమ్ముడిని ధనవాడ సర్పంచ్ నిలబెడతావో చెప్పు, నా మీద నేను నిలబడతా. లేదు నువ్వు ఎమ్మెల్యేగా రాజీనామా చేయి, నిలబడు, నాకు ఎన్ని ఓట్లు వచ్చి ప్రశ్నిస్తా ఉన్నావు కదా. అప్పుడు నేను నిలబడ్డ పార్టీ, ఆ పార్టీతో నువ్వు కొల్లుడు అయిపోయినావు కనుక జరిగిపోయింది. ఇప్పుడు మేము బీజేపీ నుంచి నిలబడతాం. చలో నువ్వు రాజీనామా చేయి, గెలిపి చూపెట్టు, నీ బండారం బయటపడుతుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ తమ్ముని పెడతావా, నువ్వు ఉంటావా, నీ కాంగ్రెస్ పార్టీలు ఎవరిని పెడతావో పెట్టి నిరూపించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.